భారతదేశంలోని ప్రజలు భయపడాల్సిన తీవ్రవాదులకు కాదు. ఎందుకంటే వాడు ఎక్కువసేపు ఏం చేయలేడు. ఇన్ని కోట్ల మంది నాడు ఏం బేయగలుగుతాడు? పాకిస్తానోడికి కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆడు మొత్తం కలిపినా కూడా మనం గాండ్రించి ఉమ్మేస్తే వరదలొచ్చి కొట్టుకుపోయే దేశం అది. కానీ మనం భయపడాల్సింది మన మధ్యన ఉన్న శత్రువులతో, అంతఃశత్రువులతో, అంతర్గత శత్రువులతో. నిన్నట్టుండి చూడండి, నేను ఒక పోల్ పెట్టా, మతం ఆధారంగా జరిగిందా లేదా అన్నటువంటిది. లేదు అన్నోళ్ళు 10-12% ఉన్నారు. గుడ్ కామెంట్లు చూసా, కొన్ని సాధారణ కామెంట్లు చూడడం చూసా. నువ్వు అనవసరంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావు అంటే, వాడు అక్కడ మతాన్ని అడిగి కడ్రా రెప్పదీసి చూశాడరా ఎదవా అని చెప్తుంటే ఈ ఎదవకి అర్థం కావట్లేదు. అక్కడ దాంట్లో మత విద్వేషం రెచ్చగొట్టేది ఏంటి? మతం ఆధారంగా చంపినోడికి మత విద్వేషం కాదట, అదుగో అని ఏలెత్తి చూపినటువంటి వాడు మత విద్వేషట. ఇలాంటి సునకాలు కూడా కాదు, ఇలాంటి పిచ్చ కుక్కలు, పిచ్చి కుక్కలు, మామూలు కుక్కలకైతే విశ్వాసం ఉంటుంది. ఇట్లాంటి